guys, welcome back to my channel Swanky Girl Nikki Official. So ఈ రోజు నా సెకండ్ శ్రీమంతం వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ రేపు 26th సండే రోజు సెకండ్ శ్రీమంతం అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ముందు రోజు అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడము, ఇంకా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అండ్ మెహందీ కూడా ఇంకా వేసుకోలేదు నేను. సో అవన్నీ నేను వీడియో కూడా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఫస్ట్ బ్లాగ్ షూట్ చేశాను కదా, ఇట్ వాస్ సో గుడ్ అనమాట. చాలామంది ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో కూడా అలానే ఉండబోతుంది. అండ్ ఏంటంటే, నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి నా ఫస్ట్ శ్రీమంతం శారీ డీటెయిల్స్ గురించి, శారీ అండ్ జ్యువెలరీ. నేను శారీ వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. లైక్ దిల్సుఖ్ నగర్లో ఒక స్టోర్ ఉంది, దాంట్లో పట్టు శారీ నేను తీసుకున్నాను. గ్రీన్ కలర్ది వేర్ చేశాను కదా, సో అది. అండ్ జ్యువెలరీ వచ్చేసి అది గోల్డ్ జ్యువెలరీ. సో ఈ శ్రీమంతంకి ఏ జ్యువెలరీ వేసుకుంటానో ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, చూసేయండి. ఇప్పుడైతే మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. రేపు మా శ్రీమంతంకి ఐఎమ్ సో సారీ. రేపు నా శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. సో మేమైతే బ్యాగ్స్ ఆర్డర్ చేసినాం అనమాట. 3 కలర్స్లో అయితే ఆర్డర్, ఇది కస్టమైజ్ చేయించిన బ్యాగ్స్. మంచి క్యూట్ వినాయకుడు ఐడల్ వచ్చింది. దీంట్లో మనకి 3 కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్, గ్రీన్ అండ్ పర్పుల్. 1 minute. రెడ్, గ్రీన్ అండ్ పర్పుల్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ 3 బ్యాగ్స్లలో మనం ఇవన్నీ, ఇందులో మా మమ్మీ ఇన్ని ఐటమ్స్ చేసింది కదా, నేను మధ్యలో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తే ఏమేమి ఐటమ్స్ చేసిందో. ఇవన్నీ ఒక్కొక్కటి మనం దీంట్లో ప్యాక్ చేద్దాం, అలాంగ్ విత్ కుంకుమ పసుపు. ఇవి కుంకుమ పసుపు కూడా ఆర్డర్ చేశాను. సో దీంట్లో ప్యాక్ చేసేద్దాం. మా చెల్లి హెల్ప్ చేస్తుందంట నాకు, సో అందుకోసమని ఇక్కడ కూర్చుంది. వీడియో కోసం మాత్రమే తీస్తుంది గైస్, మొత్తం నేనే చేయాలి ఇప్పుడు. అవును గైస్, ఇవైతే నేను అసలు చేయలేదు, బికాస్ నేను నిన్ననే వచ్చిన మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి. ఇవన్నీ మా మమ్మీ మా చెల్లె హెల్ప్ చేసింది. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేసేద్దాం దీంట్లో. అన్నీ మా మమ్మీ అండ్ మా చెల్లి కష్టపడి చేశారు నా కోసం. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. అండ్ చెక్కలు, మురుకులు, ఇవేంటివిని సవారీలు, సారీ చేసిన వాళ్ళకే తెలుస్తాయి కదా. ఇవి చెక్కలు అండ్ మురుకులు, ఇవి రోజ్ కేక్స్ అండ్ సకినాలు. సో ఇప్పుడు ఇవన్నీ మనం ప్యాక్ చేసేద్దాం. అన్ని ఐటమ్స్ వేసేసి మనం బ్యాగ్లో ప్యాక్ చేద్దాం. ఫస్ట్ గజ్జా, రోజ్ కేక్, చెక్క, మురుకులు అండ్ సవారీ. సకినాలు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనం ఈ బ్యాగ్లో వేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా చెల్లి బ్యాంగిల్స్ సెట్ చేస్తుంది. ఎన్ని పెట్టినా 8. ఓకే, సో ఇలా 8 బ్యాంగిల్స్. సో ఇది కూడా వేసేద్దాం దీంట్లో. అండ్ పసుపు కుంకుమ, యా. అండ్ ఆల్సో ఇలా స్మాల్గా పసుపు కుంకుమ ఇట్లా చిన్న బాటిల్స్లో తెప్పించిన అనమాట. సో అవి కూడా వేస్తున్నాం. సో ఇలా ఒక్కొక్క బ్యాగ్ మన రిలేటివ్స్కి ఇచ్చేద్దాం. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని గానం ఎవరి కోసం, మా అక్క కోసం చేసినాం కదా. అసలు ఇలా ఏది తినదు, ఏది తింటుంది మీరు అడగండి ఒకసారి. నాకు మా మమ్మీ ఇంకా వేయలేదు, అవి చేస్తుంది ఇప్పుడు. అవి ఉంటాయి కదా స్వీట్వి, తెలియదు పేరు తెలియదు, సొజ్జ పోలలు యా, అవి చక్కెరతో వేస్తారు, మస్తు ఉంటాయి. హల్వాతోని, చక్కెరతోని కాదు. ఎక్స్క్యూజ్ మీ, పోలలు సొజ్జ హల్వాలో చక్కెర వేస్తాం కదా గైస్, ఇప్పుడు చేస్తుంది మా మమ్మీ. సో అవి ఒక్కటే తింటుంది నేను ఎక్కువ. అండ్ సకినాలు కూడా ఇష్టం. ఏ కలర్ నచ్చింది ఎక్కువ? విని దిస్ వన్ గ్రీన్ కదా, కొంచెం అట్రాక్టివ్ ఉంది. ఇవి నేను ఇన్స్టా పేజ్ లో లక్ష్మీ సాతి అనే ఇన్స్టా పేజ్ లో ఆర్డర్ చేసినాను. అండ్ దీంట్లో పసుపు కుంకుమ చూపించాను కదా గ్లాస్ వి, అవి కూడా వాళ్ళ పేజ్ లోనే ఆర్డర్ చేశాను. క్వాలిటీ మాత్రం జూట్ కదా, చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ. మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నేనైతే అరౌండ్ 60 పీసెస్ వరకు ఆర్డర్ చేశాను. వాళ్ళైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చారనమాట నాకు. సో ఇలా అయితే మేము ప్యాక్ చేసి పెట్టాము అన్నీ ఒక ఆర్డర్లో. సో రేపు ఈజీ అవుతుంది కదా, అందుకని చెప్పి. షీఈస్ యాక్చువల్లీ మై ఫ్రెండ్, నాట్ యువర్స్. బోత్ కదా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి ఇందులో కనిపిస్తుంది, ఇప్పుడు అది కంప్లీట్ చేసుకొని నేను చెప్పిన రిఫ్లెక్షన్ అవుతుంది. గైస్ ఇప్పుడు టైం 11:47 అవుతుంది.
ఇప్పుడు వచ్చింది. నేను ఇంకా మెహందీ వేసుకోలేదు. ఇప్పుడు మెహందీ వేయడానికి మా ఫ్రెండ్ వచ్చింది. మెహందీ ఒకటే కదా. ఓకే, నీ పేజ్ ఏమని ఉంటుంది? పేజ్ నేమ్ అనువీన్ అని ఉంటది. ఓకే, అనువీన్ అని ఉంటది అంట గైస్. ఆమెకు కూడా తెలియదు ఏమని ఉంటుందో. యాక్చువల్గా నీకు తెలుసా అనువీన్ అంటే ఏందో తెలుసా? ఏంటి? అను అంటే ఇది, వీన్ అంటే నేను. వావ్, మీ ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. టైం 12 అవుతుంది, ఇప్పుడే మెహందీ స్టార్ట్ చేస్తుంది గైస్. నాకు తెలిసి 2 అవుతుందో 3 అవుతుందో. గైస్ గుడ్ మార్నింగ్. నైట్ అయితే నిజంగా అసలు మెహందీ చూసారా? నా మెహందీ బాగుంది కదా. నైట్ ఈ మెహందీ వేసేలోపు ఎగ్జాక్ట్లీ 3:30 అయిపోయింది. సో అసలు నిద్రనే లేదు. మార్నింగ్ అక్కకి నేను మేకప్ అక్కకి 7 లోపు ఇక్కడ ఉండమని చెప్పాను. సో అయితే టైంకి వచ్చేసింది 7 లోపు. సో అంతలోపు నేను తొందరగా స్నానం అయితే చేసి రెడీగా ఉన్నాను. సో అక్క వాళ్ళు అక్కడ మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట మేకప్ ఐటమ్స్ని. సో తొందరగా మేకప్ వేసేసుకొని ఇప్పుడు మా అత్తయ్య మా సన్నీ వాళ్ళు వచ్చేంతలోపు నేను మొత్తం రెడీ అయిపోవాలి. మా చెల్లి వచ్చేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళింది కొంచెం అరేంజ్మెంట్స్ కోసం. అక్క ఫస్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో అక్క అయితే మొత్తం ఇలా రెడీ చేసుకుంది మేకప్ ఐటమ్స్ అన్నీ. సో అక్కకి హెల్ప్ చేయడానికి నేనేమేంటి సౌమ్య. ఓకే, ఇప్పుడు అక్క ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భువనగిర్. యా, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారనమాట నా కోసం. సో ఇప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, నా మేకప్ లుక్ అయితే ఇలా ఫినిష్ అవుతుంది. సో హెయిర్ స్టైల్ అయితే సగం అయిపోయింది. ఇంకా ఇక్కడ అల్లుతారు కదా ఇప్పుడు ఫ్లవర్స్తో మొత్తం చేస్తారనమాట. శారీ అయితే ఇంకా రేప్ చేసుకోలేదు అండ్ ఇంకొంచెం పెండింగ్ ఉంది. మళ్ళీ కలుద్దాం. గైస్, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది కదా చూడండి. అసలు అమేజింగ్ ఉంది అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సీజెడ్ జ్యువెలరీ వేసుకున్నా కాబట్టి మొత్తం డైమండ్ ఫినిష్, మొత్తం ఒక క్వీన్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ మనం ఒక శారీతో వేసుకుంటాం కదా, అక్కడ వెళ్ళినాక మళ్ళీ కొత్త పట్టు శారీ అక్కడ వేసుకుంటాం కాబట్టి ఇది ఫస్ట్ లుక్ అనమాట. అసలు శారీ డ్రేపింగ్, జ్యువెలరీ, ఎస్పెషలీ హెయిర్ స్టైల్, ఎంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చూడండి. చెక్కు చెదరకుండా నీట్ ఫినిష్తో. అండ్ మేకప్ చూడండి ఎంత గ్లాసీగా ఉందో, చాలా బాగా చేసింది. ఈ మేకప్ ఎవరు చేసినారని అనుకుంటున్నారా? అక్క కమ్. ది ఆర్టిస్ట్ బిహైండ్ ద మేకప్ ఇస్ బ్రష్ అండ్ కట్స్ అక్క. ఈ అక్క పేరు చెప్పండి. రేవతి నా పేరు. ఈ అక్క పేరు రేవతి. సలూన్ నేమ్ వచ్చేసి బ్రష్ అండ్ కట్స్ అని ఉంటుంది. ఇన్స్టా నేమ్ కూడా అదే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా మేకప్ చేస్తుంది. ఎలాంటి మేకప్స్ అయినా చేసేస్తుంది అనమాట. అండ్ అలానే ఈ జ్యువెలరీ వచ్చేసి నేను నాట్స్ రెంటల్ జ్యువెలరీ వాళ్ళ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో చాలా ఈ శారీకి బేసిక్ గా కాదు ఈ జ్యువెలరీ. సో నెక్స్ట్ శారీకి నేను ఇది పేరప్ చేసుకున్నాను. గైస్, ఎంత బాగుంది కదా లుక్. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం ఇలా రెడీ అయిపోయినాం కదా, ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం.